ఆడవాళ్లు గాని మగవాళ్లు గాని శివరాత్రి ఉదయాన్నే లేచి సూర్యోదయం అవుతుండగానే మీకు దగ్గరగా ప్రవాహం ఉందా, నది గాని సముద్రం గాని ఇలాంటిది, ప్రవాహంలో స్నానం చేయండి. దొరకలేదు ఏం పర్వాలేదు, ఇంటిలో ఉన్న నూతి నీళ్లు, నువ్వు కూడా లేదండి మాకు, మంచిది, మీకు దొరికే వాటర్ హైడ్ ట్యాంక్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ నీళ్ల లోపల 7 ఆవగింజలు వేసి చేత్తోటి కలపండి, చిన్న కెరటాల్లా వస్తాయి, వాటితోటి శుచిగా స్నానం చెయ్యండి. ఒంటి మీద వస్త్రంతో స్నానం చేసి తడిసిన బట్టలతోటి వెంటనే బాత్రూంలో తుడి చేసుకుంటాం. ఒక్క క్షణం మీ చుట్టుపక్కల ప్రాంతంలో కాస్త మట్టి ప్రదేశం ఉన్నట్టయితే ఒక్కసారి అక్కడికి వెళ్లి ఈ కట్టుకున్న బట్టల నీళ్లు అక్కడ పడేలా ఉండగా మీరు ఒళ్ళు తుడుచుకోండి. దీని వెనకాల రహస్యం ఏంటో తెలుసురా, శివరాత్రి నాడు గనక మీరు వస్త్రాలను అక్కడ మార్చుకునేటప్పుడు ఆ పిండిన నీళ్లు నేల మీద పడితే ఊర్ధ్వలోకంలో ఉన్న పితృదేవతలకి దాహం తీరుతుంది. ఇది పద్మ పురాణంలో చెప్పిన రహస్యం.